రైట్ రెహమాన్ గారు. ఇక శ్రీనివాసరావు గారు ఇంతకుముందు ఎమ్మెల్సీల గురించి అంటే ఎమ్మెల్సీ శాసన మండలిలో వైసీపీకి సంబంధించి ఒక బొత్స సత్యనారాయణ వీసీల అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. దానికి లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు మధ్యలో వేరే అంశం గురించి మాట్లాడారు. అయితే వీసీలు గత ప్రభుత్వానికి అనుకూలంగా చేశారు. కొంతమంది ఏమో సర్వేల విషయంలో తలదూర్చారు, మరికొందరేమో బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్ చేశారు. ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి అందరూ కూడా వీసీలుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళని వీసీలుగా అపాయింట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇక్కడ మీరు ఒక వ్యత్యాసాన్ని గమనించండి. గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వైస్ చైర్మన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నియమించిన వైస్ చైర్మన్లో వ్యత్యాసం చూడండి. రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ముద్ర లేకుండా వైస్ చైర్మన్ అందరినీ నియమించారు. మొట్టమొదటిగా మనం ఖచ్చితంగా అభినందన, ఎక్కడా ఒత్తిడి లోనవ్వకుండా వాళ్ళకి ఏమాత్రం ప్రతిపక్షానికి విమర్శ అవకాశం లేకుండా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వంలోని ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ భావజాలం ఉన్న వాళ్ళు ఆశించిన వాళ్ళు ఎవరికి రాలేదండి. వైస్ చైర్మన్ పదవులు ఎవరికి రాలేదు, ఆ అవకాశం దక్కలేదు ఎవరికైనా. అయితే ఈ దీంట్లో కూడా వాళ్ళు విమర్శించడం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళే ఈ ప్రపంచానికి తెలియజేసినట్టు అవుతా ఉంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఎవరిని అడిగి మార్చారండి? రాజును మించిన రాజభక్తి ప్రదర్శించలేదా? అర్జెంటుగా వైఎస్ఆర్ పేరు పెట్టేయాలి. దానికి ఆల్రెడీ ఉన్న పేరు కొత్తగా కట్టి వాళ్ళు బాక్స్ పెట్టి కట్టి మీరు చేసుకోవచ్చు ఎవడన్నా. ఇలా తయారయ్యారు రాజకీయ నాయకులు ఎవరైనా సరే. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదో ఒకటి నిర్మించండి. కేసీఆర్ గారు ఒక సచివాలయం నిర్మించాడు, దానికి ఏదైనా ఒక పేరు పెట్టడానికి తప్పులేదు. అంతేగాని ఆల్రెడీ ఉన్నదాన్ని, ఒక పేరు ఉన్నదాన్ని, నడుస్తున్నదాన్ని పేరు మార్చడం అనేటువంటి ఈ జాడ్యం ఎప్పుడు పోతానేటువంటిది మనం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఇక ఇదే బొత్స సత్యనారాయణ గారు అంత సీనియర్ లీడర్ కూడా ఎంత అవివేకమైన మాటలు మాట్లాడాడంటే తడబడ్డాడు ఆయన. మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ ఒక విడిపోయిన రాష్ట్రం, ఒక 5 సంవత్సరాలు మళ్ళీ ఓ 10 సంవత్సరాల పాటు వెనక్కిపోయిన రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలో పడుతున్నప్పుడు ఈ 3 రాజధానుల అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొస్తా ఉన్నాడు. 3 రాజధానులు మేము మళ్ళీ అసలు వీళ్ళ అభిప్రాయం ఎవరు అడిగారండి? వీళ్ళ అభిప్రాయానికి ఏకీభవించకుండానే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద. అటువంటిప్పుడు దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి, సమీక్ష చేసుకోవాలి. మనం ఎందుకు ఓడిపోయాం, మన విధానాలు ఎందుకు పొరపాటుగా ఉన్నాయి, మనం దీని నుంచి మార్చుకుని మనం పశ్చాత్తాపం చెంది పరివర్తన పొంది ఆ రాజకీయ పార్టీని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. అంతేగాని వీళ్ళు ఆ చేసిన తప్పులే పదే చేస్తా, అడ్డగోలుగా వాదిస్తా, వాళ్ళు చేసిన తప్పుల్ని మరొకసారి ఆ పుణ్యం కలిగినట్టు పుణ్యమే కారం చెల్లినట్టుగా ప్రజలందరికీ తెలిసేలా చేయడం వల్ల ఆ పార్టీకి భవిష్యత్తులో వాళ్ళకి ఆచూకీ అనుమానం లేకుండా పోవడానికి ఇది ఒక మార్గం ఉంటుంది. అంటే శ్రీనివాస్ గారు బలవంతంగా రాజీనామా చేయించారు అనే విధంగా చెప్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా ఆయన బొత్స ప్రశ్నిస్తున్నారు. మీకు బలవంతంగా రాజీనామా చేయడం అంటే ఖచ్చితంగా ఆ రాజకీయ నియామకమైనప్పుడు, ఆ ప్రభుత్వం మారినప్పుడు మూసుకుని వాళ్ళే రాజీనామా చేయాల. ద్రవిడ యూనివర్సిటీలో కొట్టి రాజీనామా చేయించారంట, వీళ్ళు ఇంకా మర్యాదగా రాజీనామా చేయించారు. దీంట్లో నేను పూర్తిగా సమర్థిస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకన్నా మెరుగైన వాళ్ళని, పద్ధతైన వాళ్ళని, విద్యుల్ని, విద్యావంతుల్ని అందులో నియమించారు. రాజకీయం రంగు లేకుండా. ఇది గుర్తుపెట్టుకోవాలి. కులం మతం రాజకీయ రంగు లేదండి. ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఇప్పుడు విద్యాలయాల్లో రేపు భావి భారతదేశానికి ఒక మేధావులు తయారు చేసే కర్మాగారంలో ఇటువంటి పొలిటికల్ రంగు ఉన్న వాళ్ళని, ఈ టైప్ బ్యాచ్ రాజును మించి రాజభక్తి ప్రదర్శించే వాళ్ళని పెడితే ఏమైపోద్దండి దేశం? ఇప్పటికే మనం స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మనం వెనక్కిపోతా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళే నయమరా బాబు అనుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు అసలు మాట్లాడడానికి అర్హత లేదండి. కనీసం 3 ఏళ్ళు నోరు మూసుకుని ఉండాలండి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు. రెహమాన్ గారు, రాజకీయ విశ్లేషకులు స్పందించి మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై న్యూస్ కేఫ్లో విశ్లేషణ. రేపు న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.